ఆయన శరీరంలో 206 ఎముకలు ఉన్నాయి. ఈ 206 ఎముకలు సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుడు ఎందుకు పక్కని ఎముకలు తీశాడు అంటే, ఒకవేళ కానీ దేవుడారా ఆ యొక్క దావీదు తనలో నుంచి ఒక ఎముకను తీసి మనోజుని చేస్తే, మనోజుని ఏమంటదంటే, ఇదిగో నేను తనలో నుంచి వచ్చాను కాబట్టి పెత్తనమంతా నాదే అని ఒకవేళ స్త్రీ భార్యను తొక్కేయచ్చు. కాబట్టి అలా కానీ చేస్తే సంసారాలు బాగుండవు. ఒకవేళ కానీ దేవుడు కాలులో నుంచి తీసి దేవుడు స్త్రీని చేస్తే భర్త అంటాడట, ఇదిగో నువ్వు నా కాలులో నుంచి వచ్చావు కాబట్టి నువ్వు నా కాళ్ళ కింద పడుండు అంటాడట. జీవితాలప్పుడు బాగుంటావు. కాబట్టి దేవుడు ఆలోచించి ఎక్కడి నుంచి తీశాడు ఎముకు అంటే పక్కటి ఎముక. అందరూ చెప్పండి, పక్కన. ఎందుకు పక్కన అంటే ఈ ప్రక్కటి ఎముకు హృదయానికి గుండెకి దగ్గరగా ఉన్నాయి. ఎక్కడ ఉందండి? అందరూ చెప్పాలి. గుండెకి వాళ్ళిద్దరిని నిల్చోబెడితే వాళ్ళిద్దరి గుండెలు ఎలా ఉంటాయమ్మా? సమానంగా ఉంటాయి. అంటే అర్థం ఒకరికి ఒకరు సమానంగా ఉండాలి, ఒకరికి ఒకరు సమానంగా ప్రేమించుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా అన్న ఉద్దేశంతో పరిశోధన చేశాడు. కానీ 206 ఎముకల్లో ఎందుకు పక్కన ఎముకనే తీశాడు అంటే ఇంకొక కారణం కూడా చెప్తారు డాక్టర్లో. ఇప్పుడు మరి పురుషుల్లో నుంచి ఒక ఎముకను తీసేస్తాడు కదా దేవుడు. మరి ఎన్నంటాయమ్మా? 205. మనం ఎముక తక్కువ ఉండాలి కదా. ఆడవారికైనా 206 ఉన్నాయి, మగవారికైనా 206 ఉన్నాయి. మరి దేవుడు ఒక పక్కన ఎముకలో ఒక ఎముకను తీస్తే ఒక ఎముక తక్కువ ఉండాలి కదా. ఏం పెట్టారా? తక్కువ లేదు. ఈ పక్కన ఉన్న ఈ ఎముక మన పక్కన మన భాషలో ఈ డొక్కలో ఒక ఎముకను తీసేసిన ఆటోమేటిక్ గా ఇంకో ఎముక వచ్చేద్దట. ఏమొచ్చేద్దటండి? మాట్లాడాలి. చూడండి, మన శరీరంలో రెండు వస్తువులకి మందులు వాడకపోయినా ఆటోమేటిక్ గా అట్లకవే స్వస్థత పరుచుకునే అవయవాలు 2 ఉన్నాయి. అందులో ఒకటి లివర్. ఏంటండి? లివర్. ఈ త్రాగుబోతు వలన త్రాగుడు వల్ల లివర్ పాడైపోతే ఏమిటారా వాడి కాడి జీవితంలో త్రాగడం మానేస్తే